నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. జాకారం గురుకుల పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క. సికింద్రాబాద్ కొమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహ పునఃప్రతిష్టలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. పార్లమెంట్ సమావేశాలు అధికార పక్షాలు అడ్డుకుంటున్నాయన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించలేనన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తెలంగాణ తల్లిపై బీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తుందన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ములుగు జిల్లా జాకారంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో బాల వైజ్ఞానిక ప్రదర్శన, మనక్ ప్రాజెక్టుల ప్రదర్శన పోటీలను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులంతా సీఎం కప్ గేమ్స్ లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు అందరికీ హృదయపూర్వక క్రీడోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాతో పాటు కలెక్టర్ గారు, అదేవిధంగా మరి డిఓ గారు, చందర్ గారు, అశోక్ గారు, ఇక్కడ ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, ఇతర అధికారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తా ఉన్నారు. మనకు సంక్రాంతి పండుగ ముందు ఇలాంటివి ఎదుర్కోగలుగుతాం. బాడీ కూడా హార్డ్ గా అంటే కష్టపడాలి. వాస్తవానికి మనం హాస్టల్లో ఉంటాం కాబట్టి మనకేం పని ఉండదు అనేది కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న వాటర్ అమ్మ నాన్న ఎట్లయితే గట్టిగా ఉంటారో హాస్టల్లో ఉండే పిల్లలు కూడా ఆ రకంగా స్ట్రాంగ్ గా కావాలంటే బాడీని కష్టపెట్టాలి. స్కూల్ అంటే తరగతి గదులలో మైండ్ కు వర్క్ ఉంది, మెదడుకు మేత ఉంది, వర్క్ ఉంది. కానీ సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కోట నీలిమ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. గత 10 రోజులుగా పార్లమెంటు సమావేశాల్లో నడవకుండా ఇండియా కూటమి ఎంపీలు అడ్డుకుంటున్నారని, మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆదాని అంశం, సంబల్ మరియు మణిపూర్ అంశాల గురించి సభలో చర్చించాలని మేము కోరుతున్నామని, కానీ కావాలనే వాళ్లు సభను వాయిదా వేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ ఎంట్రన్స్ లో కాంగ్రెస్ ఇండియా లోక్సభ సభ్యులందరూ కూడా, ఇండియా కూటమి లోక్సభ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్డు, ఏది ఇండియా సింబల్ ఉన్నటువంటి కార్డు, ఈ కార్డు లోపల కూడా హిందీలో దేశ్ కో మత్ బిక్నే దో అని చెప్పి ఒక స్లోగన్ తోటి ఈరోజు ఎన్డీఏ ఎంపీలందరూ కూడా మేము ఒక గులాబీ కార్డు ఇవ్వడం జరుగుతుంది, ఇస్తున్నాం కూడా ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా గత 10 రోజులుగా పార్లమెంటుని నడవకుండా, మా వరకు సభను అడ్డుకోకుండా సభను ముందుకు తీసుకునే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వీలైనంత వరకు దీన్ని సభను నడిపియొద్దు, ప్రజల ముందు ఈ సమస్యలన్నీ మాట్లాడేవి కాంగ్రెస్ ఎంపీలు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి ప్రతిరోజు స్పీకర్ నోట్ ఇచ్చిపోతున్నారు. కానీ స్పీకర్ ఆల్రెడీ నిన్న రావడమే ఒక ఇంటెన్షన్ తోటి వచ్చారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా ఈ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. కేపీహెచ్బీ కాలనీ డివిజన్లో కార్పొరేటర్ శ్రీషా బాబురావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ అంటే బతుకమ్మ అని, అలాంటి బతుకమ్మను తీసివేసి అమ్మవారి కిరీటాన్ని తీసివేసిన తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ తల్లిని వాళ్ళ గాంధీ భవన్ కి పంపిస్తామన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో 2007లోనే కళాకారులు, ఉద్యమకారులు, శిల్పీలంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసుకొని ఆ రోజే ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాని అనంతరం కూడా ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి పల్లెలో కూడా ఇప్పుడున్నటువంటి విగ్రహముడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున
2007 ముందే తెలంగాణ రాష్ట్రం వచ్చిందే సోనియా గాంధీ అని చెప్పుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి సోనియా ఇవన్నీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా గురపాడని చెప్తారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ రాబోతుంది. మీరు చేసే అన్ని కూడా మేము చేంజ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్లోని సిఎల్పిలో మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ తల్లిపైన బీఆర్ఎస్ అత్యంత హేయమైన నీచమైన రాజకీయాలు చేస్తుందన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎందుకు అధికార గుర్తింపు ఇవ్వలేదో ముందు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో మొట్టమొదటగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆలేరు నియోజకవర్గం రాజంపేట మండలం బేగంపేట గ్రామంలో విగ్రహాన్ని నెలకొల్పారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఆమోదయోగ్యమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణకు వరాలిస్తున్నట్టుగా అభయహస్తం మరి వీటన్నిటిని చూసి ఓర్వలేక కేటీఆర్ కవిత మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మీరు అధికారంలోకి వచ్చి ఏనాడు తెలంగాణ తల్లి గురించి మాట్లాడదు. మీరు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు. మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చిన మీరు ఆ తెలంగాణ సెంటిమెంట్ కూడా తీసేసి టీఆర్ఎస్ పార్టీని బేగంపేటలో అప్పుడు తెలంగాణ తల్లి ఇలా ఉండాలి, గరీబుల తల్లి ఇలా ఉండాలి, ఉద్యమకారుల తల్లి ఇలా ఉండాలని చెప్పి 2007 తెలంగాణ తల్లిని గడియ తెలంగాణ వద్దు, గరీబుల తల్లి ఉండాలి, ఈ దొరసాని కాదు, ప్రతి ఇంట్లో ఒక మాతృమూర్తిగా మా అమ్మను చూసినట్టుగా, మా నాయనమ్మను చూసినట్టుగా, మా అక్కను చూసినట్టు ఉండాలని నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే మేము తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే దీన్ని కూడా సహించి ఓర్వలేక చిల్లర మల్ల రాజకీయ చేస్తున్నటువంటి కవితకు గాని హరీష్ రావు గాని కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. కాకినాడ గ్రామీణ మండలం పి వెంకటాపురం వద్ద ఉన్న పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో నిర్వహిస్తున్న యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కు జిల్లా కలెక్టర్ కేంద్ర విద్యాలయ చైర్పర్సన్ షణ్మోహన్ సగిలి హాజరై మాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. చెస్ పోటీలలో గోల్డ్ మెడల్ పొందిన 10వ తరగతి విద్యార్థి సాయి గంగాధర్, కేంద్రీయ విద్యాలయ జాతీయ స్థాయి షూటింగ్ పోటీలో 4వ స్థానంలో నిలిచిన 9వ తరగతి విద్యార్థిని ఏ ఆశ్రిత, కేంద్రీయ విద్యాలయం రీజనల్ పోటీల్లో మొదటి స్థానం సాధించిన హాకీ క్రీడాకారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, మోడల్స్ అందజేశారు. Students of Kalapati of PMC Kendriya Vidyalaya Kakinada heartfully welcomes you, sir. In while saluting to the Honorable Chairman, sir. Next, we have Tagore House with the board bearer Raman and the flag bearer coming over here. Coming Ashoka House with Varshita and Suhan as the board and flag bearers. The Ashoka House was walking briskly. జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంచు మనోజ్ లోపల వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో గేట్లు బద్దలు కొట్టి ప్రవేశించారు. కరోజుకెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు మరియు బౌన్సర్లు దాడి చేయడంతో మీడియా ప్రతినిధులకు స్వల్ప గాయాలవడంతో తోటి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. కెమెరాలని వాళ్ళు ఓటి జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా మాజీ కమిషనర్ చైర్మన్ శ్రీధర్ జగిత్యాలలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడే స్వేచ్ఛ, అభిప్రాయం హక్కు, అడిగే హక్కు వీటిని మానవ హక్కులుగా చూడాలన్నారు. ప్రతి మనిషి తన హక్కుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలని, వాటిలో సాధించుకునే ప్రయత్నంలో జాతీయ మానవ హక్కుల సమైక్య యొక్క సహకారాన్ని అందించేందుకు ఎలవేళగా సిద్ధంగా ఉందన్నారు.
ఆధ్వర్యంలో నేషనల్ మీటింగ్ జైత్యాల్లో లక్ష్మీనరసింహ గార్డెన్లో నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థను మేము ఫార్మేషన్ చేసి స్థాపించి సుమారు 5 నెలలు అవుతుంది. 5 నెలల కాలంలో మేము చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ కార్యక్రమాలలో భాగంగా ఆర్టీ కానివ్వండి, అమ్మ ముద్దగా అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఈ హాస్పిటల్స్కి సంబంధించింది కానివ్వండి, ఈ మన యువతను దూరంగా ఉంచి మీరు యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి మాకు ఆశీర్వదించి మమ్మల్ని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సార్కు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా ఆ హక్కులను కూడా తీసుకోవచ్చు. ఆ హక్కులు కూడా మానవ హక్కులో భాగంగా ఒకటి ఉంది. కాకపోతే మరికొన్ని వివరంగా కొన్ని హక్కులలో కొన్ని చట్టాలలో ఇచ్చారు. కనుక మానవ హక్కులో ఉన్న అంశాలను తెలుసుకొని అర్థం చేసుకొని అమలు చేసుకుంటూ ఉంటే మన సమాజం చాలా బాగా ఉంటుంది. మంచిర్యాల జిల్లా జన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ధర్నాకు దిగి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నవతరం స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ మాట్లాడుతూ ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని, సంక్షేమ వసతి గృహాలలో వసతులు కల్పించి ఫుడ్ సేఫ్టీ అధికారులచే తరచూ హాస్టళ్లను తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షంలో ఈరోజున విద్యారంగంలో సమస్యలపైన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున చూసుకుంటే జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలు కూడా ప్రధానమైన డిమాండ్ ఉంది. దాన్ని అధికారులు పెడచెవిన పెడుతూ దాన్ని అసలు పట్టించుకోకుండా ఈ రోజున ముందుకు పోతున్న పరిస్థితి చూస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు కూడా గత ఎన్నికల్లో ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. వెంటనే ఎమ్మెల్యే గారు ఈ ప్రధానమైన సమస్యను ఏదైతే ఉందో జన్నారంలో దాదాపుగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో మరియు ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో కలిపి రోజున 300 నుంచి 400 మంది ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి బయట అది ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళది బోగస్ మేనిఫెస్టో అని ఇక్కడే తేలిపోతుంది. స్కాలర్షిప్ పెంచడం పక్కన పెడితే ఉన్న స్కాలర్షిప్స్ కూడా దిక్కులేదు. ఈ రోజున కొన్ని వేల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంటున్నాయి. ఈ రోజున రియంబర్స్మెంట్ మరి స్కాలర్షిప్ విడుదల కాక ప్రైవేట్ యాజమాన్యాలు కళాశాలను మూసివేసే పరిస్థితి కూడా నెలకొంది. అయితే వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒకవేళ మీరు స్కాలర్షిప్ గురించి మరియు విద్యారంగ సమస్యల గురించి చర్చ పెట్టకపోతే రానున్న రోజులలో ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో ఈ నెల 10 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. ఈ గ్రామ సభలో మనం చర్చించుకున్న ఉపయోగం లేదు. దానివల్ల మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే దానికి ఈ సదస్సు వల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఈ మీటింగ్ వల్ల. సో మనం ఈ మీటింగ్ని భూమికి సంబంధించిన గొడవలు, మీకు ఏదైనా రీసర్వేలు ఏదైనా 1% అటు ఇటు పడింది, లేకపోతే నాకు ఇంకొక పేరు పడిపోయిందనో, లేకపోతే మాకు రావాల్సిన భూమి కనిపించట్లేదనో ఆన్లైన్, ఇలాంటి కారణాలు ఉన్న ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈ సభలో కార్యక్రమం పెట్టడం జరిగింది. సో దయచేసి నా వైపు నుంచి జిల్లా కలెక్టర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఓన్లీ భూమికి సంబంధించిన సమస్యల గురించి మాత్రమే వినియోగించుకోవాలి ఈ వేదికని. దయచేసి మిగిలిన ఇష్యూస్ లేకపోతే ఊళ్ళలో ఇంకా రకరకాల ఉంటాయి కదా, దీనికి సంబంధించి ఇంకా ఏదైనా గ్రూప్లకు సంబంధించి ఉంటాయి, కొన్ని ఏదైనా హాస్టల్ రాసుకోవడంలోనే తప్పులు ఉండడం కానీ, పంపకాల్లో నాకు అన్యాయం జరిగింది అనడం కానీ అవి గవర్నమెంట్ తెచ్చే పరిస్థితులు కాదు. మీకు అర్థమైందని నేను చెప్పింది. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే నెల అవుతుంది, 100కి ఒక 50% కుటుంబంలో ఈ పంపకాల విషయాలు ఇవన్నీ. అయ్యప్ప స్వామి రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ లో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. సీనియర్ నటుడు శ్రీ మోహన్ బాబు గారు అయ్యప్ప మాలాధారణ ఉన్న ఒక స్వామిపై దాడి చేయడం, మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా వాసులైన మేమందరం కూడా ఇక్కడ 3000 మంది మాలాధారణ ధరించినాం. ఈ 3000 మంది ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఒక మాలాధారణ వేసుకున్న వ్యక్తిపై దాడి చేయడం అనేది సహించరాని నేరం. అది రంజిత్ అనే ఒక వ్యక్తి మీద, అంటే ఆ రంజిత్ అనే స్వామి అత్యంత కఠిన నియమ నిబంధనలతో కూడినటువంటి అయ్యప్ప దీక్ష తీసుకొని రంజిత్ స్వామి వృత్తిరీత్యా కూడా
మరి సమాజానికి సేవ చేయాలనుకుని ఒక ప్రముఖ పాత్రలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు దాడి మరి దీని మీద మీరు ముక్తాఖండంతో మరి మా మహబూబాద్ జిల్లా అయ్యప్ప స్వాముల తరఫున మేము ఖండిస్తున్నాం. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అయ్యప్ప స్వాముల మీద దౌర్జన్యం, అయ్యప్ప స్వాముల మీద దౌర్జన్యం, అయ్యప్ప స్వాముల మీద దౌర్జన్యం. సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ కూకట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మోహన్ బాబుపై కేపీహెచ్బీలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. జరిగిన రాష్ట్రంలో జరిగిన సంఘటనలు మనం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. మోహన్ బాబు కుటుంబంలో జరిగినటువంటి వాళ్ళ సమస్యను మీడియా పరంగా ఎత్తి చూపే క్రమంలో మీడియా మీద దాడి చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మోహన్ బాబు కావాలనే మీడియా మీద దాడి చేసినట్టుగా మేము జర్నలిస్టులు అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఇలాంటి సంఘటనలు మనం గట్టిగా ప్రతిఘటిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేసి ఆయనకు జైలు శిక్ష వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జర్నలిస్టుల సంఘం, తెలంగాణ టీయూడబ్ల్యూజే ఎప్పుడు కూడా జర్నలిస్టుల పక్షాన పోరాటం చేస్తుంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిలిం ఛాంబర్ ముందు మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, మోహన్ బాబు కుటుంబాన్ని మా అసోసియేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పాత బస్తీలోని అలియాబాద్ శంషీర్గంజ్ బ్రాంచ్కి చెందిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అయ్యప్ప స్వామి మాలాధారంలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థి దుర్గేష్పై కొంతమంది విద్యార్థులు దాడి చేయడంతో విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లితో పాటు బీజేపీ నాయకులు అయ్యప్ప స్వాములు స్కూల్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. దక్షిణ మండలి డీసీపీ స్నేహ మొహరా హాజరై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి పోలీసు పికెటింగ్ నిర్వహించారు. Yes, sir, that's what. We are sending them over there. No issue now. All the 9 children we are sending. శ్రీ చైతన్యలో చదువుతున్నాను. బ్రాంచ్ ఏమో ఇది శంషీర్గంజ్ 7th క్లాస్. అయితే ఆ స్వామిలు నేను వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తన్నీరు. అయితే తన్నాక కైకు అల్లుసే జానా అని అంటే మేము దైదత్తం క్యాకైతే కర్లో అన్నాడు. పీటీ సార్కి చెప్తే పీటీ సార్ కూడా ఏం పట్టించుకుంటలేడు. సార్ ముంగనే నన్ను మా ఇంట్లో గలీజ్ మాటలు అన్నారు. అయితే మ్యామ్కో చెప్పిన, మ్యామ్ ఏమన్నా పైనకి తోలుకోమన్నది. పైనకి తోలుకోయేటప్పుడు వస్తలేదు. క్లాస్లో పోగానే డోర్ పెట్టేసి నన్ను ఇంకొక స్వామిని కిందేసి అన్ని కొట్టిరు, మాల తెంపేసి గలీజ్ టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్లో జర్నలిస్టులు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ మైపాలకు మెమరాండం సమర్పించి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జర్నలిస్ట్ సంఘాలు టీవీ ఛానల్ ప్రతినిధిపై సినీ హీరో మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ సీఐకి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ల జేఏసీ చైర్మన్ రాష్ట్ర అధ్యక్షులు తక్కినపల్లి కరుణాకర్ మాట్లాడుతూ అభివృద్ధి కోసం పనులు చేపట్టి సంవత్సర కాలం కావస్తున్నా నిధులు విడుదల చేయడం లేదని, నిధులు విడుదల చేయని పక్షంలో ఈ నెల 28 నుంచి అమరవీరుల స్తూపం వద్ద అమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. స్వయం ప్రభ మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధిని చూస్తూ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
సర్పంచ్లో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద ఈరోజు హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి సర్పంచ్లో రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి గత సంవత్సర కాలం నుండి సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏదైతుందో అయ్యా మా పెండింగ్ బిల్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోరని చెప్పేసి కూడా పలుమార్లు వినతి పత్రాలు అధికారులకు ఇచ్చినాం. పలుమార్లు వినతి పత్రాలు ఎమ్మెల్యే గారి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ వరకు ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము పల్లెలను అభివృద్ధి చేసి మరి సకాలంలో బిల్లులు రాకున్నా మేము పల్లెలను అభివృద్ధి చేసి సకాలంలో బిల్లులు రాకున్నా భార్య పిల్లల మీద ఉన్నటువంటి బంగారాన్ని కుదబెట్టుకొని భూమి జాగాలు అమ్ముకొని పల్లెలను అభివృద్ధి చేసి ఎంబీ రికార్డు చేసుకొని రెడీగా ఉన్నాము, మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగితే మాకు రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్రం దళిత బిడ్డ ఇలా సర్పంచులందరూ కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్పుల పాలే రోడ్ల మీద పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితున్నారు. మరి కనీసం మీరన్నా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల పరిస్థితిని వివరించి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు విడుదల చేసే విధంగా మీరు చొరవ చూపెట్టాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఆలోచించకుండా ఈ గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలు కూడా పల్లెల్లో మహిళలకు ఇస్తానని కూడా నెరవేరకుండా 2500 ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు. అట్లాంటివన్నీ ప్రజలలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత నానా రకాలుగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మీకు వ్యతిరేకతనే అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే మీకు ముందు ఎలక్షన్స్ ముందు ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, వీళ్ళతో ఏమని మా కొత్త సర్పంచ్లు వస్తారు కదా అని చెప్పేసి మీరు అనుకుంటుందేమో. అదేదో మీకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చిన సర్పంచ్లు కూడా వాళ్ళకి బాధ ఏందని కూడా తెలుస్తుంది, ఎంత వ్యతిరేకత ఉంది ప్రజలలో అన్నది కూడా మీకు అర్థమైపోతలేదు. ఇంకా కూడా మనల్ని ఇంత తిప్పుకుంటూ మహిళలను చూడకుండా ఏం చూడకుండా ఒక గృహిణులుగా ఉండి మేము ఊర్లలో ప్రతి ఒక్కరికి అందుబాటులో మేము పనిచేస్తూ మీ పార్టీల వరకు మేము పనిచేసుకుంటూ మనం యాదగిరిగుట్టలో అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసిన గిరి ప్రదక్షిణలో అయ్యప్ప స్వాములతో పాటు ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అయ్యప్ప మాలాదారుల కోసం ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ నిర్వహించి అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఆ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని వడివడిగా వేగవేగంగా వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలలు వచ్చినటువంటి మా అయ్యప్ప స్వాములకు శ్రీ లక్ష్మీనరసింహ ఆశీస్సులతో పాటు మీరందరూ దినదినాభివృద్ధిగా మీ కుటుంబాలు విరజిల్లాలని చెప్పి తెలియజేస్తూ ఈ కఠినమైన 40 రోజుల దీక్ష ఆ స్వామివారి నామస్మరణతోటి ఎంత కఠిన దీక్ష అయినా తట్టుకొని 41 దినము ఆ స్వామివారిని వేడుకుంటూ ఆ 18 ఎక్కాలని ఉపలాతంతో కన్నెసాములు గాని కత్తసాములు గాని గజాసాములు గాని మాసంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్వామివారి లక్ష్మణస్వామి ఆశీస్సులు తీసుకొని దీపక్షణ చేసే విధంగా నిజంగా కూడా శబరిమల కరిమల ఎక్కేటప్పుడు గాని పులిమేడ ఎక్కేటప్పుడు గాని ఎవలేమనరు ఈ మాల ఎందుకు వేసినా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకునేది. మళ్ళొచ్చి మాల దియంగానే మళ్ళా ఉరకాలనిపించేది. నిజంగా ఆ మహిమ అట్లుంటది. ఆ ఎక్కేటప్పుడు కన్నతల్లి గుర్తొస్తుంది మనకు. అట్లయితే మా గురుస్వామి పాట చెప్తాడో నిజంగా కూడా నేను 2 సార్లు పెద్ద పాట చేసినప్పుడు కూడా ఏర్పాటు చేస్తారు. దానికి తోడు గురుస్వామి గారు ఒక మహాపడి పూజ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు డిక్లేర్ చేయమంటున్నారు. తప్పకుండా నేను అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారిని స్పీకర్ గారిని అడిగి ఒక డేట్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి మా అయ్యప్ప స్వాములంతా కూడా ఒకసారికి వచ్చి ఒక మహాపడి పూజగా 1000 మందితో చేసి ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా ప్రత్యేకంగా మా గురుస్వాములకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జర్నలిస్ట్ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సినీ నటుడు మోహన్ బాబు టీవీ ఛానల్ ప్రతినిధులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులపై హత్యాయత్నానికి పాల్పడిన నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయా సంఘాల నాయకులు భారీగా పాల్గొన్నారు.
పేరుగాంచిన మోహన్ బాబు అసనము కోల్పోయి రిపోర్టర్లపై దాడి చేయడము ఇది ఏమైనా చర్య? కుటుంబ కళాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, కానీ కుటుంబ కళలను మీడియాపై ఉద్యోగం ఎంతవరకు సమంజసము? మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును కఠిన శిక్షించాలి, హత్యాయత్నం మీద కేసు నమోదు చేయాలని జర్నలిస్ట్ సంఘాలతో డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ నటులు మోహన్ బాబు గారు నిన్న హైదరాబాద్లో టీవీ9తో పాటు మిగతా మీడియా మిత్రులపై దాడికి పాల్పడ్డారు. సంఘటన కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య. విషయాన్ని ఈ నారాయణ ఖేడ్ జర్నలిస్ట్ పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టుకున్నాము. మీడియాపై ఇకపై ఎలాంటి దాడి జరిగిన ముక్కుమూడిగా అందరం ఏకతాటిపై వచ్చి వాళ్ళకు ఎదుర్కొంటాం అని నారాయణ ఖేడ్ తరఫున తెలుపుతున్నాం. నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి వార్త వినగానే కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్లపైన దాడి చేసిన మోహన్ బాబు జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు. వాస్తవికతను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో జర్నలిస్టులు వ్యవహరిస్తారు తప్ప ఎవరి మీద ఎవరి సమస్యలను ఇంకొకరిపైన రుద్దాలనే ఆలోచనతో జర్నలిస్టులు ఉండరు. అయితే దీన్ని మోహన్ బాబు గారు మీడియా జర్నలిస్ట్ కవరేజ్కి పోయినటువంటి మిత్రులపై దాడి చేయడం దారుణం. ఇలాంటి సంఘటన ఇక ముందు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వము జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నారాయణ ఖేడ్ జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం. తనకు రుణమాఫీ కాలేదని బైన్సా మండలం వాలేగ్రం గ్రామ రైతులు నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు తమ సమస్యను విన్నవించారు. 2 లక్షల పైన ఉన్న రుణాలను బ్యాంకులో కట్టినా కూడా తమకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సకాలంలో రుణమాఫీ చేయాలని కోరారు. వెరిఫై చేయండి. పాస్బుక్ ఉంది, పాస్బుక్ వెరిఫై చేసి రిపోర్ట్ పంపండి. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీకు 2 లక్షల పైన కదా అవి కట్టుకుంటున్నాం కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జాకారం గురుకుల పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క. సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహ పునఃప్రతిష్టలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. పార్లమెంట్ సమావేశాలు అధికార పక్షాలు అడ్డుకుంటున్నాయన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించలేనన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తెలంగాణ తల్లిపై బీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తుందన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.